ఏపీ రాజకీయాలు ఎవరికీ అంతుపట్టడం లేదు. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఏ పార్టీ ఎటు వెళ్తుందో అర్థం కావడం లేదు. ఏపీలో రాజకీయ పరిస్థితులు శరవేగంగా మారుతున్నాయి. ఇప్పటికే పలు పార్టీలు పొత్తులతో ముందుకు సాగుతున్న వేళ ఓ పార్టీ ఒంటరి పోరాటం చేస్తోంది. అయితే దాని వెనుక బలమైన కారణం కూడా ఉందట. అదేంటో లెట్స్ వాచ్. ఏపీలో రాజకీయ సమీకరణాలు ఎవరికి అంతుపట్టకుండా ఉన్నాయి. అధికార పక్షంగా వైసీపీ ఉంది. ప్రతిపక్షంగా టీడీపీ, జనసేన జతకట్టాయి. జాతీయ పార్టీలుగా కాంగ్రెస్, బీజేపీ, వామపక్షాలున్నాయి. ప్రాంతీయ పార్టీలతో పోల్చుకుంటే జాతీయ పార్టీల ఉనికి అంతంత మాత్రమే. కానీ రాష్ట్రంలో ఉన్న 3 ప్రాంతీయ పార్టీలు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో స్నేహానికి ప్రయత్నిస్తూ ఉండటం విశేషం. ఇందులో వైసీపీ నేరుగా బీజేపీతో కలిసేందుకు ఇష్టపడటం లేదు. అలాగని రాజకీయ ప్రయోజనాల విషయంలో ఆ 2 పార్టీలకు పరస్పర అవగాహన ఉంది. మరోవైపు టీడీపీ, జనసేనలు తమతో బీజేపీ కలిసొస్తుందని నమ్మకం పెట్టుకున్నారు. కానీ బీజేపీ నుంచి ఆ స్థాయిలో సానుకూలత రావడం లేదు. అదిలా ఉంటే ఇంకోవైపు టీడీపీ అధినేత చంద్రబాబుకు ఢిల్లీ నుంచి పిలుపొచ్చింది. ఆయన ఢిల్లీకి వెళ్లి అమిత్ షాలతో పాటు జేపీ నడ్డాను కలవనున్నారు. అయితే ఇప్పటికే బీజేపీ ఒంటరి పోరు నిర్ణయానికి వచ్చిందని ప్రచారం జరుగుతోంది. బీజేపీ రాష్ట్రంలో ఒక సర్వే చేసిందని, అందులో వైసీపీకే మొగ్గు కనిపిస్తోందని, అందుకే టీడీపీ, జనసేనతో కలిసి వెళ్లడం అంతా శ్రేయస్కరం కాదని ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. మరోవైపు అడిగినవన్నీ సీట్లు టీడీపీ నుంచి రావని, 1-2 ఎంపీ సీట్లు, 10 లోపు అసెంబ్లీ సీట్లు పోటీ చేసి ఏం సాధించలేమని, కనీసం ఒంటరి పోరాటం చేయడం ద్వారా మన బలం తెలుసుకోగలమని బీజేపీ జాతీయ నాయకులు రాష్ట్ర నాయకత్వానికి స్పష్టం చేసినట్లు సమాచారం. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే, చంద్రబాబును విడిచిపెట్టి రావాలని పవన్ పై ఒత్తిడి పెరుగుతున్నట్లు సమాచారం. ఒత్తులో భాగంగా జనసేనకు 25 నుంచి 30 సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే బీజేపీ పవన్ కు ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. టీడీపీని విడిచిపెట్టి బయటకొస్తే బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తే దాదాపు 25 నుంచి 30 సీట్లు వచ్చే అవకాశం ఉందని, అప్పుడు టీడీపీ, వైసీపీలో ఎవరికి ఎక్కువ స్థానాలు వస్తే ఆ పార్టీతో జతకట్టవచ్చని బీజేపీ హైకమాండ్ పెద్దలు భావిస్తున్నారు. కానీ పవన్ ఆలోచన వేరేగా ఉంది. టీడీపీని విడిచిపెట్టి పోటీ చేస్తే బీజేపీ, జనసేనకు గెలుపు అసాధ్యమని, అది అంతిమంగా వైసీపీకి లబ్ధి చేకూరుస్తుందని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. అందుకే ఒంటరి పోరాటం చేయాలని బీజేపీ నిర్ణయించుకున్నట్లు సమాచారం. అయితే చంద్రబాబు పర్యటనతో బీజేపీ హైకమాండ్లో ఎలాంటి మార్పు వస్తుందో చూడాలి.